ఓ పావురం సంవత్సరానికి 6 సార్లు పిల్లలు పెడుతుందని, 6 సార్లు అంటే 6 రోజులు కావచ్చు, 6 మూళ్ళు కావచ్చు, 6 నాలుగులు కావచ్చండి. అదే పావురం వేసిన రెట్టలు విసర్జించిన పదార్థం 60 రకాల రోగాలకి, ఏది తీవ్రమైన శ్వాసకోశ జబ్బులకి కారణమవుతుందని చాలా కొద్దిమందికే తెలుసండి. మనలో చాలామంది ఆహా! పావురము జంతు ప్రేమికులు, పావురాలను ప్రేమిస్తున్నాడు, పావురాలను ఇష్టపడుతున్నాడు, వాటికి గింజలయ్యి ఏస్తున్నాడంటే అబ్బా! వాడు చాలా మంచోడని కొంతమంది, ఆ మంచి ఆ మంచిని చూపించుకోవడానికి కొంతమంది మనశ్శాంతి కోసం. తప్పేమీ లేదు, పావురాలు పెంచొద్దు అంటలేదు. కానీ ఈ మధ్య కాలంలో పావురాలు తెస్తున్న సమస్యలు 1, 2 కాదండి. హైదరాబాదు సుల్తాన్ బజార్ ప్రాంతంలో ఈ మధ్య ఒక అబూతరఖానాని మూసేశారు. హైకోర్టు చాలా గట్టిగా ఇచ్చింది. ఇక ముంబై కానీ, దాదర్లో కానీ, ఇక దేశంలో చాలా చోట్ల కబూతర్ ఖానా అంటే ఎప్పుడోనండి, ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళు ఉన్న టైంలో ప్రవేశపెట్టినవి ఇవి. అప్పట్లో ఆ సుల్తాన్ గారు రాణి గారు, ఆ రాణి వాసంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ జమీందారులో కాస్త సొమ్మున్న వాళ్ళు ఆనందం కోసం ఈ పావురాలను పెంచుకోవడం, అంటే మనశ్శాంతి కోసం పావురాలకి గింజలేస్తే వచ్చి తింటుంటే వీళ్ళు ఆహ్లాదంగా చూస్తూ ఉండేవాళ్ళు కదండి. అది ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఈ రోజుకండి 150% పెరుగుదల నమోదవుతోంది. పావురాల సంఖ్య 150% అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో. అంటే భారతదేశం మొదటి నుంచి కూడా జంతు ప్రేమికులకి నిలయం, పర్యావరణ స్పృహ ఉంది, అందరికీ ఉంది. కానీ అది ఎక్కువైపోయి ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటోంది, గుర్తుంచుకోండి. ఈ పావురాలని వేటాడే జంతువులు ఏవి ఎక్కువగా లేకపోవడం వల్ల ఆ బ్యాలెన్స్ అవ్వట్లేదండి. అంటే మీకు లైఫ్ సైకిల్ బ్యాలెన్స్ ఉంటుంది కదండి, ఆహార గొలుసు అంటారు దీన్ని అందంగా తెలుగులో. ఇక్కడ ఈ సమస్య ఉండటం వల్ల పావురాలు పెరిగిపోయి అపార్ట్మెంట్లు అండి, ఒక టార్చర్ కాదు అసలు. అపార్ట్మెంట్లు అయితే విపరీతంగా ఉంటాయి పావురాలు. ఇవి ఎవడో ఒకడు పెడుతూనే ఉంటాడు వాటికి, వాడి వరకు వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ పావురాలు రెక్కలాడించినా కానీ ఒక ప్రమాదకరమైన ప్రోటీను విడుదలవుద్దని, ఇక విసర్జితాలైతే చెప్పక్కర్లేదని, తీవ్రమైన జబ్బులు, అలర్జీలు వస్తున్నాయని చెప్పి ఈ మధ్య రీసెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. హైదరాబాదే ఉదాహరణ అండి. ఎక్కడైతే ఆ కబూతరఖానా మూసేశారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా తీవ్రమైన అలర్జీలు వచ్చేసి ఇబ్బంది పడిపోయారు. అందుకే మూసేయమంది. ఇంకో సమస్య ఏంటంటే ఈ పావురం చిన్న చిన్న పక్షి జాతులు ఉంటాయి చూడండి, వాటిని కూడా బతకనివ్వట్లేదు. వీటితో పోటీ పడలేక కొన్ని అయితే అంతరించిపోయింది, కొన్ని పక్షి జాతులు అంతరించిపోయినాయి అండి. సో మరి పావురం రెట్ట ఒకటే కాదు, పావురం శరీరం రెక్కల్లోనూ ఏకల్లో ఉండేటువంటి పదార్థాలు, సూక్ష్మజీవులు కూడా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసేస్తున్నాయని చెప్పి రీసెంట్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఆ రిపోర్ట్నే నేను మీకు షేర్ చేస్తున్నాను. పావురాలతో మాకేముందిలే అనుకోకుండా అర్బన్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు కూడా కాస్త పావురాలతో జాగ్రత్తగా ఉండండి. చిన్నప్పుడు నాకు ఇష్టం ఉండేదండి పావురాలు, తెల్ల పావురాలు ఉండేవి. అవి అంత సంతానం కనిపించేవి కాదు. ఈ మధ్య మీరు చూసుంటారు, ఒక గ్రే అండ్ బ్లాక్ కలర్, బ్లూ కలర్ ఉంటుంది చూడండి, అవి ఉంటాయి, అడవి పావురాలు అంటారు. ఆ అడవి పావురాలు మాత్రం మామూలుగా లేదు, విచ్చలవిడిగా పెరిగిపోయినాయి అండి. ఎక్కడంటే అక్కడ అవే కనిపిస్తున్నాయండి. సో మరి వీటి వల్ల వస్తున్న ప్రధానమైన అనారోగ్య సమస్య ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే కేసులు ఈ మధ్య బాగా వస్తున్నాయి. వీటికి కేవలం కారణం పావురాళ్ళే. ఆ మధ్య ఎవరో సెలబ్రిటీ తండ్రి గారు చనిపోయారు కదండి, అంటే పేరు అది నాకు సరిగా గుర్తులేదు, మీరే గుర్తు చేయాలి. మరి వీటి రెక్కలు, ఈకల నుంచి క్రిప్టోకోకస్, హిస్టోప్లాస్మాసిస్ లాంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్సు, ప్రమాదకరమైన ప్రోటీన్లు విడుదలవుతాయి, విజృంభిస్తాయి, అనేక రకాలైన ఇబ్బందులు పెడతాయి. అందరినీ పెట్టట్లేదు కదా అని మీరు కనొచ్చండి. చిన్నపిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు మెదడు వాపు లాంటి జబ్బులు, అలర్జీలు, శ్వాసకోశ జబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్ అంటారండి. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్ అంటే భారతదేశంలో పక్షులు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఏ పక్షులు ఎలా ఉన్నాయి, ఏ పక్షులు ఎలా పెరుగుతున్నాయి అనేది చూస్తే 2000 సంవత్సరం తర్వాత ఈ రాక్ పీజియన్ అండి, ఇందాక చెప్పాను కదండి, ఒక కలర్ గ్రే కలర్ అంటే డార్క్ బ్లూలా ఉంటుంది చూడండి, బూడిద రంగు కలర్లో, అది 150% పైన పెరిగినాయి అండి. ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. సో మరి సులభంగా దాణా అందుతోంది వీటికి,
వీటిని అరికట్టేవి ఏవీ లేవు. అర్బన్ ఏరియాలో అసలు పోటీ లేదు. జనం చక్కగా పిలిచి మరీ మేతేస్తున్నారు. ఈ కారణాల వల్ల పెరిగిపోతున్నాయి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏటా 6 సార్లు పిల్లలు పెడతాయి. అంటే 6 సార్లు గుడ్లు పెడతాయి ఒక ఆడపావురం. గుడ్లు అంటే 4 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 10 పెట్టచ్చు. అన్నిటిని కూడా చక్కగా పొదిగి పిల్లలు చేస్తుంది. ఆ పిల్లల్ని ఎవరు ఏమి అంటలేదు. మనకేమో జంతు ప్రేమ ఎక్కువ కదండి. ఈ మధ్య అడపా నేను చూశానండి. ఈ పావురాలను పట్టి 100 రూపాయలకి అమ్మి కొంతమంది అమ్ముకొని వ్యాపారం చేస్తుంటే కొంతమంది తింటున్నారు. సో అది వేరే టాపిక్ అనుకోండి, దానివల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. సో పావురం రెట్టలు ముఖ్యంగా 60 రకాల వ్యాధులకి కారణం అవుతాయని చెప్పి, వీటి ఏకల్లో ఉండే టిక్స్, మైట్స్, పేలండి. పేలు ఉంటాయి కదండి, కోళ్ళ పేలు, అది చిన్న చిన్న పేలు ఉంటాయి, చిన్నప్పుడు ఎక్కుతూ ఉండేవి. అవి కూడా ప్రమాదం అండి. ఒక పావురం ఎగిరినప్పుడు రెక్కలు జాడిస్తుంది కదండి, అప్పుడు ఆ రెక్కల నుంచి కూడా ఒక ప్రోటీన్ విడుదలవుతుంది. అది ప్రమాదం. అది ఊపిరితిత్తుల్లోకి చేరితే శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఆయాసం, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి అంటే మీరు పరిసరాల్లో పావురాలను లేకుండా చూసుకోండి. ఒకవేళ పావురాలు ఉంటే ఇమీడియట్గా డాక్టర్ గారిని చూపించుకోండి. మరి ఏం చేయాలంటే ఏముందండి, పావురాలని కాస్త 1-2 టపాకాయలు పేలుస్తూ ఉంటే పోతాయి. ఒకటి అంటే చంపలేం కదా, మనం ఇబ్బంది పెట్టలేం కదా, మనకు కూడా పాపభీతి ఎక్కువ కదండి. అలాగే గుడ్లు పెట్టే వాతావరణం లేకుండా క్లోజ్ చేసేయండి. మెష్లు వగైరా, ఎక్కువ కిటికీలు, అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఇలాంటి చోటు ఉంటాయండి. ఎవరు వాటిని డిస్టర్బ్ చేయని చోటు ఉంటాయి. డిస్టర్బ్ చేస్తే వెళ్ళిపోతాయి, ఏ అడవుల్లోకి వెళ్ళిపోతాయి, దూరంగా వెళ్ళిపోతాయి. మనుషులకు దూరంగా ఉండటమే తప్పించి మన ఉద్దేశం అవి మనతో ఉండటం వల్ల మనకు వచ్చిన నష్టం లేదు, కానీ ఇంత ప్రమాదం ఉంది, మనిషి ప్రాణాలు ముఖ్యం కదండి. అట్లాగా సో ఈ పావురాలన్నిటికీ అయ్యో పాపం అనుకునే అవకాశం లేదండి. ఎందుకంటే వీటికి సహజ సిద్ధంగా వేటాడి, వేటాడడం అంటే మేతకు వెళ్ళి మేత తెచ్చుకునే సామర్థ్యం ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే హాయిగా కూర్చోబెట్టి మేపుతున్నామండి. వాటికి కూడా దండిగా మేత దొరుకుతుంది. ఇక మేతకు వెళ్ళే అవకాశం లేదు, అవసరం లేదు, కష్టపడాల్సిన పని అసలే లేదు. హాయిగా కూర్చొని బ్రహ్మాండంగా జనం మధ్య ఉంటుంది, జనంతోనే ఉంటుంది. కుక్కు 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 అని సౌండ్ చేస్తూ ఉంటే చూడండి, పొద్దున్న సాయంత్రం ఇక్కడ కూడా సౌండ్ వినపడుతూ ఉంటుందండి నాకు కూడా. సో మరి ఎప్పటికప్పుడు మనం మాస్క్ పెట్టుకొని ఒక్కసారి మొత్తం అన్నీ క్లీన్ చేసేసి, మరీ ఉంటున్నాయి అనుకుంటే మాస్క్ పెట్టుకుంటూ, ఇక వీటితో ఉన్న ఇంకో ప్రమాదం ఏంటంటే అపార్ట్మెంట్లో కానీ ఇంకో చోట నీళ్ళ ట్యాంకుల మీద, వాటి మీద, వీటి మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్తాయండి, రెట్లేసేస్తాయండి. ట్యాంకుల్లో రెట్లేసేస్తాయి, ఆ నీళ్ళే తాగేస్తాం. ఒక్కోసారి చచ్చిపోయి ట్యాంకుల్లో పడిపోతాయండి, ఆ నీళ్ళే తాగేస్తూ ఉంటాం. మరి మన వాచ్మెన్లు వీళ్ళు జాగ్రత్తగా చూడాలంటే ఎంతమంది చూస్తారు ఆలోచించండి. సో జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలకి పావురాలు దూరంగా ఉంచుకోవడం బెస్ట్ అని చెప్తున్నారండి. సో మరి మళ్ళీ చెప్తున్నాను, మీరు పావురాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఏదైనా శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలర్జీలు ఉంటే డాక్టర్ గారికి చూపించండి. అలాగే ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎలాగా దీన్ని అధిగమించారు? నేను అధిగమించింది చెప్తాను. నేను కూడా పావురాలు బాధితుడినే. వల కట్టేశానండి. వల అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ రేటుకి వస్తుంది. పైనుంచి కింద దాకా, అంటే ఓపెన్ డక్ట్స్ ఉంటాయి కదండి, ఆ ఎగురు వస్తూ ఉంటాయి కదా, రాకుండా పైనుంచి కింద దాకా కింద రాళ్ళు కట్టేసి పైన చక్కగా మేకేసి కొట్టేసి కిందకి కట్టేస్తే ఇక ఇటు రావండి. అవి ఒక సైడ్ నుంచే ట్రావెల్ చేస్తాయి. అటు ఇటు కూడా ఓపెన్గా ఉంటే వచ్చి వెళుతూ ఉంటాయి. రెండోది, కిటికీలకి వీటికి చాలా తక్కువ కాస్ట్లో మెష్ దొరుకుతుందండి. ప్లాస్టిక్ మెషే కాస్ట్లీ. దోమతెర లాంటి పల్చటిది ఉంటుంది చూడండి, అది పెట్టేసినా పర్లేదు. బయట వైపు వేసి ఏదైనా మేకలు కొట్టేసినా కానీ ఇక రావు అవి. అంటే అది నించోడానికి, కూర్చోడానికి, కాసేపు పడుకోవడానికి, గుడ్లు పెట్టడానికి చక్కగా కంఫర్టబుల్గా ఏదైనా ఉండి అరేంజ్ చేస్తే తప్పించి రావు. నేను కొంతమందిని చూశానండి, వాళ్ళు ఎంత దారుణమైన మనుషులు అంటే, కిటికీలో అవి పిల్లల్ని పెట్టేస్తున్నాయి, గుడ్లు పెట్టేస్తున్నాయి, స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళు ఆ బెడ్రూమ్ వాడడం మానేశారు. ఆ కిటికీ గురించి తప్పించి వాటిని బయటికి తోలట్లేదు. ఏంటంటే అయ్యో పాపం ఎందుకులేండి అంటున్నారు. అయ్యో పాపం అని అంటున్నారు, కానీ వీళ్ళ గురించి ఎవరు పాపం అంటారు చెప్పండి? అంటే మన వాళ్ళకి ఆ చిన్న లైన్ అనేది తెలియట్లేదండి. జంతు ప్రేమ ఉండాలి, కానీ మనుషుల్ని చంపేసి మనుషులు ఇబ్బంది పెట్టేంత ప్రేమ ఉండకూడదు. మన పిల్లల్ని ఎలా అయితే బద్దకస్తుల్లాగా తయారు చేస్తున్నామో, హెలికాప్టర్ పేరెంటింగ్ ఇవన్నీ చెప్పి, అంటే వాళ్ళ పనులు కూడా వాళ్ళని చేసుకొనివ్వకుండా, ఇది ప్రేమ అనుకుంటున్నాం. ఇది మన పిచ్చి. మనం వాటికి ఆహారం వద్దన్నా కానీ పొలవమని ఇచ్చేసి మనం ఏదో పుణ్యం సంపాదించుకోవడం, ఏదో అడుక్కునే వాళ్ళు వస్తే 10 రూపాయలు ఇచ్చో ఫీల్ అయిపోతాను చూడండి. అలాగా 10 రూపాయలకి కావాల్సినంత ధాన్యం వస్తుంది, జొన్నలు, గింజలు ఇలాంటివి. రేషన్ బియ్యం అయితే చెప్పక్కర్లేదు. రేషన్ బియ్యం తీసుకొని వీటి కోసమే వేస్తున్న మహానుభావులు ఉన్నారండి కొంతమంది చూడండి. ఇంకా వాటికి మేపుతూ ఉంటే అది సహజ సిద్ధంగా సామర్థ్యం, ఆహారం సంపాదించుకునే సామర్థ్యం పోతుంది, దాని ఫిట్నెస్ పోతుంది. పైపెచ్చు మనకి రోగాలు తెచ్చిపెడుతుంది. మనం కొన్ని రోగాలు తెచ్చుకొని ఉంటున్నామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పాడు చేసేస్తున్నాం, ఇబ్బంది పెడుతున్నాం కదండి. సో
మరి ఈ విషయాల మీద ఒక అవగాహన అవసరం అని చెప్పి నేను ఈ సమాచారం ఇస్తున్నాను. సో దయచేసి షేర్ చేయండి. ఈ పావురాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అర్బన్లో ఉన్నటువంటి మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ కూడా షేర్ చేసుకుందాం. మీరు ఒక లైక్ చేస్తే ఇలాంటి విషయాలు మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో దయచేసి మరి కంటెంట్ మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి.